What is plastic? A plastic is synthetic or semi-synthetic organic material that may be solid or resin and can be molded into any shape. వివిధ రూపాల్లో మార్చడానికి వీలున్న కృత్రిమంగా తయారు చేయబడిన కార్బన్ సమ్మేళన ఘన పదార్థము లేదా రెజిన్ను ప్లాస్టిక్ అంటారు. ప్లాస్టిక్లు శాస్త్రవేత్తలతో ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేయబడతాయి. ఇంగ్లాండ్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త అలెగ్జాండర్ పార్క్స్ మొట్టమొదటి ప్లాస్టిక్ను సృష్టించారు. టు ప్రిపేర్ పార్క్సైన్, పార్క్ సోక్డ్ కాటన్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ and is heated with nitric acid. He treated this with camphor and oil to get soft and elastic fabric. వాటి అమరిక ఆధారంగా ప్లాస్టిక్లు రెండు రకాలు. అవి ఒకటి లీనియర్ చైన్ పాలిమర్స్, రేఖీ గొలుసు పాలిమర్లు. రెండు క్రాస్ లింక్డ్ పాలిమర్స్, అడ్డంగా అనుసంధానించబడిన పాలిమర్లు. లీనియర్ పాలిమర్లలో అన్ని మోనోమర్లు కలిసి ఒకే వరుసలో ఉన్న గొలుసును ఏర్పరుస్తాయి. క్రాస్ లింక్డ్ పాలిమర్స్ రెండు వరుసల్లో క్రిస్ క్రాస్ పద్ధతిలో బంధాలతో కలపబడి ఉంటాయి. దేర్ ఆర్ టూ మేజర్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ బేస్డ్ ఆన్ దేర్ హీట్ మేనేజ్మెంట్ నేచర్. దే ఆర్ 1 థర్మోప్లాస్టిక్, 2 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ను థర్మోప్లాస్టిక్ అంటారు. ఉదాహరణ పాలిథిన్, పీవీసీ. థర్మోప్లాస్టిక్లు వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరిచినప్పుడు కఠినంగాను తయారవుతాయి. థర్మోప్లాస్టిక్ వివిధ రూపాల్లోకి సులభంగా మార్చవచ్చు. థర్మోప్లాస్టిక్లను 1920లో హెర్మన్ స్టాడింజర్ అనే జర్మనీ శాస్త్రవేత్త కనుగొన్నారు. థర్మోప్లాస్టిక్లు బలహీన వాండర్వాల్ బలాలచే బంధించబడే రేఖీ పాలిమర్లను కలిగి ఉంటాయి. ఒకసారి మలిచిన తర్వాత వేడి చేయడం ద్వారా మృదువుగా మార్చలేనటువంటి ప్లాస్టిక్లను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటారు. ఉదాహరణ బ్యాక్లైట్, మెలమైన్. బెల్జియం దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త లియో హెన్రిక్ బ్యాక్లాండ్ అనే శాస్త్రవేత్త బ్యాక్లైట్ అనే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ను 1909లో కనుగొన్నారు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లో బలమైన సంయోజనీ బంధాలతో కలుపబడి ఉండే త్రిమితీ నెట్వర్క్లను కలిగి ఉంటాయి. బ్యాక్లైట్ని ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ అని కూడా అంటారు. ఇది ఫినాల్ లేదా కార్బోలిక్ ఆమ్లం మరియు ఫార్మాల్డిహైడ్ల మధ్య సంఘనన పొలిమరీకరణ వలన ఏర్పడుతుంది. బ్యాక్లైట్ను బెల్జియం దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త లియో హెన్రిక్ బ్యాక్లాండ్ కనుగొన్నారు. కాబట్టి ఇతన్ని ప్లాస్టిక్ పరిశ్రమల పితామహుడు అంటారు, ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ. ఇచ్చిన ప్లాస్టిక్ పదార్థం బ్యాక్లైటో కాదో పరీక్షించడానికి హాట్ పిన్ టెస్ట్ను ఉపయోగిస్తారు. ఒక గుండు సూదిని మంటల్లో ఉంచి ఇచ్చిన ప్లాస్టిక్ పదార్థంపై గుచ్చేటప్పుడు అది గుచ్చుకుపోకుండా ఆమ్లపు వాసనతో ఊదా రంగులోకి మారితే అది బ్యాక్లైట్ అవుతుంది. యాజ్ బ్యాక్లైట్ ఈజ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రికల్ గూడ్స్ లైక్ స్విచెస్, ప్లగ్స్ అండ్ ప్యానల్స్. బ్యాక్లైట్ ఉష్ణబంధక మరియు విద్యుద్బంధక పదార్థం కావడంతో దాని స్విచ్లు, ప్లగ్లు మరియు ప్యానెళ్ళు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. బ్యాక్లైట్ ఉష్ణబంధక పదార్థం కావడంతో దాన్ని కుక్కర్ పిల్లు, వేపుడు పెనాల పిల్లు మరియు హీటర్ల తయారీలో ఉపయోగిస్తారు. రేడియో క్యాబినెట్లు, టీవీ క్యాబినెట్లు మరియు టెలిఫోన్ క్యాబినెట్ల తయారీలో బ్యాక్లైట్ను ఉపయోగిస్తారు. బ్యాక్లైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ పెరల్ అండ్ జ్యువెలరీ. ముత్యాలకు, నగలకు ప్రత్యామ్నాయంగా బ్యాక్లైట్ను ఉపయోగిస్తారు. మెలమైన్ తయారీకి యూరియా ప్రాథమిక పదార్థం కావడంతో దీన్ని యూరియా ఫార్మాల్డిహైడ్ రెజిన్ అని కూడా అంటారు. ముందుగా యూరియా నుంచి మెలమైన్ తయారవుతుంది. ఆ తర్వాత మెలమైన్ మరియు ఫార్మాల్డిహైడ్ల మధ్య సంఘనన పొలిమరీకరణ వలన మెలమైన్ పాలిమర్ ఏర్పడుతుంది. జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త జస్టిస్ వాన్ లైబిగ్ అనే శాస్త్రవేత్త 1834వ సంవత్సరంలో మెలమైన్ పాలిమర్ను కనుగొన్నారు. ముందుగా యూరియాను వేడి చేసి మెలమైన్ తయారు చేస్తారు. దానికి ఫార్మాల్డిహైడ్ని కలిపి సంఘనన పొలిమరీకరణానికి గురిచేసి మెలమైన్ పాలిమర్ను తయారు చేస్తారు. మెలమైన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పార్ట్స్. విద్యుత్ ఉపకరణాల తయారీలో మెలమైన్ను ఉపయోగిస్తారు. మెలమైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కిచెన్ వేర్ అండ్ యుటెన్సిల్స్. మెలమైన్ వంట పాత్రలు మరియు గృహోపకరణాల తయారీలో ఉపయోగిస్తారు.
మెలమైన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫైర్ రెసిస్టెంట్ డ్రెస్ మెటీరియల్. మంటను నిరోధించే దుస్తుల తయారీలో మెలమైన్ ఉపయోగిస్తారు. కంప్యూటర్ అండ్ టీవీ క్యాబినెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ మెలమైన్. కంప్యూటర్లు, టీవీ క్యాబినెట్లు మెలమైన్తో తయారు చేస్తారు. సమ్ టైప్ ఆఫ్ ఫ్లోర్ టైల్స్ ఆర్ మేకింగ్ యూజింగ్ మెలమైన్. వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్? థర్మోప్లాస్టిక్లు సంకలన పొలిమరీకరణం వలన ఏర్పడతాయి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు సంగణన పొలిమరీకరణం వలన ఏర్పడతాయి. థర్మోప్లాస్టిక్లలో ఒకే వరుసలో ఉండే పొడవైన రేగి గొలుసుల మధ్య బలహీన వాండర్వాల్ బంధాలు ఉంటాయి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ఉండి బలమైన సంయోజనీయ బంధాలతో నిర్మించబడి ఉంటాయి. థర్మోప్లాస్టిక్లు వేడి చేస్తే మెత్తగాను, చల్లబరిస్తే గట్టిగాను మారుతాయి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు వేడి చేస్తే గట్టిగా మారుతాయి. థర్మోప్లాస్టిక్లు ఖరీదైనవి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు చౌకైనవి. థర్మోప్లాస్టిక్లు కర్బన ద్రావణాల్లో కరుగుతాయి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు కర్బన ద్రావణాల్లో కరగవు. థర్మోప్లాస్టిక్లు మృదువుగా, బలహీనంగా మరియు తక్కువ పీల్చుదనంతో ఉంటాయి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు గట్టిగా, బలంగా మరియు ఎక్కువ పీల్చుదనంతో ఉంటాయి. థర్మోప్లాస్టిక్లను కావలసిన ఆకారంలోకి మార్చవచ్చు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లను కావలసిన ఆకారంలోకి మార్చలేము. థర్మోప్లాస్టిక్ ఉదాహరణ పాలిథీన్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఉదాహరణ బ్యాక్లైట్, మెలమైన్.